అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో రాజధాని రైతులు తొళ్లూరులో ర్యాలీ నిర్వహించారు. రాజధాని రైతుల జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరావతికి ప్రధాని రావడంపై జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్ ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని రావడం పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. రాబోయే తరాల వారికి బంగారు భవిష్యత్తు నిర్మించడమే ఈ రాజధాని ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రాంతం ఇక్కడ మరి పునఃప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా, అదేవిధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన బలం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఈ యొక్క అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి జలం, పార్లమెంటు మట్టే ఈ యొక్క అమరావతిని కాపాడింది. మళ్ళీ అదేటువంటి రీతిలో ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పునఃప్రారంభం అవటం ఎంతో ఆవశ్యకం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క పునఃప్రారంభ కార్యక్రమం, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయి, ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. తప్పనిసరిగా ఇది ఒక పెద్ద పండుగ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడతా ఉంది. పునర్విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త రాజధానిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆ విధంగా ఎంపిక చేసుకున్నటువంటి రాజధాని అమరావతి అని